మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భూమి గగన్ల నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. భూమి గగన్లు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే అపూర్వ, ఇప్పుడు మా తరపు నుంచి తాంబూలాలు తీసుకోవడానికి నేను మా బావ సిద్ధంగా ఉన్నాము. మరి గగన్ తరపు నుంచి తాంబూలాలు అందుకోవడానికి ఎవరున్నారు? శారద ఒక్కతే ఉంది కదా. శారద మరి ఒక్కతే ఎలా తాంబూలాలు అందుకుంటుంది అని ఇక అపూర్వ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. అందుకు శారద చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కృష్ణప్రసాద్కి స్విమ్మింగ్ పూల్ దగ్గర వార్నింగ్ ఇస్తాడు. ముఖ్యంగా నాకు భూమితో నిశ్చితార్థం జరగబోతోంది. అప్పుడు తాంబూలాలు తీసుకోవడానికి నువ్వు వచ్చినా అక్కడ ఉన్నా కూడా నేను చూస్తూ సహించేది లేదు. అసలు నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు, తాంబూలాలు తీసుకోవడానికి కూడా వీల్లేదు అని కృష్ణప్రసాద్కి గగన్ వార్నింగ్ ఇస్తాడు. ఇక కృష్ణప్రసాద్ అయితే అది విని చాలా బాధపడుతూ లోపలికి రాకుండా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇక తిరుగుతూ ఉంటాడు. అపూర్వ అలా అడగడంతో గగన్ ఆలోచించి, సరే నా తరపున మా అమ్మ తీసుకోవడానికి వీల్లేదు, జంటగా లేదని చెప్తున్నారు కదా, నా తరపున ఇందు చెల్లి వంశీ బావ అందుకుంటారు అని గగన్ అనటంతో, అలాగే తప్పకుండా తీసుకుంటాం అని ఇందు వంశీ చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగేనని వాళ్ళు తాంబూలాలు మార్చుకోబోతూ ఉంటారు. అప్పుడే చరణ్ పరిగెత్తుకొని వస్తాడు. ఆగండి అని గట్టిగా అరుస్తాడు. అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు చరణ్ని. నానొస్తున్నాడు అని చరణ్ అనటంతో గగన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అయితే అక్కడికి వచ్చినా కూడా గగన్ అయితే ఇక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇక శరత్తో కలిసి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా జంటగా అపూర్వ శరత్చంద్ర చేతుల మీదుగా తాంబూలాల్ని మార్చుకుంటారు. ఇక నిశ్చితార్థం పూర్తవుతుంది. గగన్ భూమి అయితే ఇక అది చూసి చాలా సంతోషపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.